భారత రాజ్యాంగ శిల్పి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి రవీంద్ర, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిందేనని అన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని అంబేద్కర్ ఆశయమని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ దగ్గర జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ సజీలా గారు, వీరందరూ కూడా వారికి ఘనంగా నివాళులర్పించి వారి యొక్క ఆశయాల్ని మనం కొనసాగిస్తామని చెప్తూ ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానంగా సొంత సోదరి మండలాలు జీవిస్తున్నట్టు మన అందరికీ ఆయన కొత్త స్ఫూర్తి మనకైనా తప్పకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా చాలామంది కూడా ఆయన ఆశయాన్ని కొనసాగించాలని కోరుతూ సమానత్వం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ రాజ్యాంగానికి రూపకర్తగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆనాడు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ దేశంలో సమానత్వాన్ని పాటించాలి, కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం. ఈరోజు ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మరింత సముచిత స్థానాన్ని ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు. ప్రతి పేదవాడికి ఉన్నత విద్య ఒక హక్కుగా భావించి విదేశీ విద్య పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో నాకు వందలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేటువంటి విధానం కానీ, అలాగే గురుకుల పాఠశాలల్లో దళితులకు సంబంధించినటువంటి బిడ్డలను ఉన్నతమైనటువంటి చదువులకు ఇచ్చేటువంటి అవకాశం కానీ, రిజర్వేషన్ల కల్పన కానీ, అలాగే అన్ని రకాల కూడా ఈరోజు ముఖ్యంగా కార్పొరేషన్కి సంబంధించి వచ్చినటువంటి నిధుల్లో 40% వాటాను దళిత వర్గాలకు సంబంధించినటువంటి వార్డుల్లో ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.